ప్రభు కృపను బట్టి 5 సంవత్సరాలు దేవుడు రక్షణ స్వస్థ మహాసభలు ఘనంగా జరిగించాడు. ఈ సంవత్సరం 6వ సంవత్సరం మే నెలలో, అనగా ఈ నెలలోనే 15వ తారీఖు నైట్ నుండి 18వ తారీఖు మధ్యాహ్నం వరకు, అంటే శుక్రవారం ఉదయం సాయంత్రము, శనివారం ఉదయం సాయంత్రం, అంటే 15వ తారీఖు బేస్తారం నైట్ నుంచి ప్రారంభించబడి ఆదివారము మధ్యాహ్నం 3 గంటల దాకా మీటింగులు, ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పాంప్లెట్ల నిమిత్తం ప్రార్థన చేసి, మరి ఎన్ని గ్రామాలకు మనం కల్పిస్తామో, ఎన్ని గ్రామాలకు మనం ఆ పత్రికలు పంపిస్తామో, ఎంతమంది అయితే ఆ పత్రికలు చూస్తారో, ఎంతమంది అయితే ఆ పాంప్లెట్ల గోడల మీద అతికించి చూస్తారో, వాళ్ళు చదువుకొని మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీటింగ్లో పాల్గొన్నట్టు. ఇందాక నేను మిమ్మల్ని అడిగాను, అర్ధగంట ప్రార్థన చేస్తారమ్మా అని. ఇది చూడాలా. ఇందాక మిమ్మల్ని నేను అడిగాను, ఆ అర్ధగంట ప్రార్థన చేస్తారా కానీ కొంతమంది చేయట్లేదు, కొంతమంది చేయట్లేదంటే కారణం మా ప్రార్థన రాదన్నా అని. సరే, మంచిది. చేతిలో చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా కొన్ని ఆత్మలన్నా మనం పట్టుకోవాలి, దేవుని వద్దకి నడిపించాలి. ఇంచుమించుగా 4 దినాలు జరుగుతున్న సభలు చాలా భారీ ఖర్చు, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా అన్ని కూడా ఐకాస్ట్లో ఉన్నది. చూసారా, వెనక చూసారా మీరు? అవన్నీ కూడా ఇంకా చాలా కట్టే ఉన్నాయి, చాలా చేయాలి. వాటి కొరకు మీరు ప్రార్థించండి. ఒకవేళ మీరు ఏమైనా తోడుబాటుగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు తోడుబాటుగా ఉండండి. మీటింగ్ చాలా భారీ ఖర్చు అవుతుంది కాబట్టి మీటింగ్ని మీరు తోడుబాటుగా ఉండండి. ఖచ్చితంగా దేవుడు ఈ పరిచర్యని దీవించాడు. ఆమె ఒకరితో ప్రారంభించబడ్డ పరిచర్య ఈరోజు కొన్ని వందల మందికి పరిచర్యని వ్యాపించేటట్టు దేవుడు చేశాడు. కాబట్టి అందరూ కూడా మరి ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను. అలాగనే చిన్న పాంప్లెట్లు కూడా ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. చిన్న తలా ఒకటి తీసుకున్న వాళ్ళు పొద్దున్నే లేయంగానే ఆ పాంప్లెట్ పట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. చిన్నవి ఉన్నాయి చూడాలి, అనుకుంటా ఎవడయ్యా ఒకటి. రేపు సాయంత్రం నుండి ఈ పాంప్లెట్లు కనిపించడం జరిగింది. అంటే శనివారం సాయంత్రం నుండి ఈ పాంప్లెట్లు కనిపించడం జరిగింది. పాంప్లెట్లు అందరూ తీసుకోండి, పారేయడం కాదు. ఆ పాంప్లెట్ పట్టుకొని ప్రార్థన చేయాలి. ఓకేనా? మరి ఆ రోజు 3 పాటల సీడీ రిలీజ్ కార్యక్రమం ఉంది. మన సొంత పాటల పుస్తకాలు కూడా ఆ రోజు రిలీజ్ కార్యక్రమం ఉంది. అందులో కూడా ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేసుకొని మరి యాలాంటి ప్రార్థన కోరికని మనం ముగించుకుందాం. అందరూ ప్రార్థన చేస్తారమ్మా? బెస్ట్. చూసారమ్మా? అందరూ చూసిందేనా? మరదపెట్టి కాకండి, చూడండి. తొందరగా అందిరా. రైట్, ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, కృప కలిగిన సయా వందనాలు. ఏంటి పనికిరని నా జీవితాన్ని ప్రభువా నీ కృపలో ఎదిగించారు తండ్రి, వందనాలు. నీ సేవకునిగా పనిచేసే భాగ్యము నాకు, నా ఇంటి వారికి ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ పరిచర్యని ప్రభువా క్రమంగా మీరు అభివృద్ధిలోకి తీసుకొస్తున్నందుకు దేవాని స్తోత్రం. ఒకనాడు తండ్రి 1 కేజీ బియ్యం లేవు నాయన, గ్యాస్కి డబ్బులు లేక తండ్రి ఎన్నో వ్యాధులు పడ్డాము దేవా. ఈరోజు ప్రభా కొన్ని వేల రూపాయలు
మాకు ఇచ్చి ప్రజలందరికీ నీ సువార్త చెప్పుటకు తండ్రి మీరు చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి దేవానికి స్తోత్రం తెలుస్తున్నాను. ఈ పరిచర్యలు ఎంతమంది నాకు తోడుబాటుగా ఉన్నారు, మా బిడ్డలందరూ దీవించండి ప్రభు. కేవలం నీ సేవకుడని నీ పనిలో ఉన్నాడని నాకు వేల రూపాయలు ఇస్తున్నారయ్యా, బంగారాలు వెండి ఇస్తున్నారయ్యా. బిడ్డలు దీవించండి, మరి అక్కల అవసరాలు తీర్చండి. అలాగే ఈ పాంప్లెట్లు ఎన్ని గ్రామాలకు వెళుతున్నాయో, ఎన్ని పట్టణాలకు వెళుతున్నాయో ఎవరు చూసినా కానీ నాయన చదివి మీటికి వచ్చినట్టు నువ్వు సహాయం చేయండి. చూడకుండా పక్క బాగాలనుకున్నాడు కూడా ఈ పాంప్లెట్ చూడాలని ఆలోచన కలగ చేయండి. నడిపించి మీరు మహిమ